హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. నా పేరు ప్రణయ్. ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి స్కోర్ బూస్టర్ సిరీస్లో భాగంగా 500 బెస్ట్ ఎంసీక్యూస్ని మనం కవర్ చేస్తున్నాము జనరల్ స్టడీస్ నుంచి. సో దానిలో భాగంగా మెంటల్ ఎబిలిటీలో దానికి సంబంధించి మనం ఒక 60 to 75 క్వశ్చన్స్ మనం కవర్ చేయబోతున్నాం. సో దానిలో భాగంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఫస్ట్ సెషన్ ఈరోజు మనము డిస్కస్ చేస్తాం. ఓకే, సో మనం సెషన్లోకి వెళ్ళడానికన్నా ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. తద్వారా మా నుండి వచ్చే ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ మీ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్ అనేది ఆల్రెడీ మనకి ఎంట్రీ యాప్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ కోర్సులో భాగంగా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్ని సబ్జెక్టుల నుంచి మీకు వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్ స్టడీ కార్డ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మాక్ టెస్ట్లు అండ్ మోడల్ టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్లీజ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ అట్ రీజనబుల్లీ లోవర్ ప్రైజెస్. ఓకే, సో లెట్స్ నౌ మూవ్ ఇన్ టు ద సెషన్. సో మనకి 2 ఫేజెస్గా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ 4లో. సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా మనకి ఓవరాల్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 100 క్వశ్చన్స్ 100 minutes అండ్ 100 మార్క్స్గా ఉండడం జరిగింది స్క్రీనింగ్ ఫేజ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకి ఓవరాల్గా 150 క్వశ్చన్స్ 150 minutes అండ్ 150 మార్క్స్గా ఉండడం జరిగింది. సో మనకి ఈ స్క్రీనింగ్ ఫేజ్లో మెంటల్ ఎబిలిటీ కనుక చూసుకున్నట్టయితే మనకి మ్యాక్సిమం ఆఫ్ ఒక 15 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఆఫ్ ఒక 15 మార్క్స్ అనేవి మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దేని నుంచి? మెంటల్ ఎబిలిటీ నుంచి. ఓకే, అండ్ అలాగే మనము మెయిన్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టయితే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి వీ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాక్సిమం ఆఫ్ 25 క్వశ్చన్స్, అంటే 25 మార్క్స్ మ్యాక్సిమం. ఓకే, అంతకన్నా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మ్యాక్సిమం 25 క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకసారి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సిలబస్ మనకి ఎలా ఇచ్చారు, ఏమేమి టాపిక్స్ ఇచ్చారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, లాజికల్ రీజనింగ్ అని మెన్షన్ చేశారు. యాక్చువల్గా లాజికల్ రీజనింగ్లో తక్కువ టాపిక్సే ఉంటాయి. కాకపోతే మనము సేఫ్ జోన్లో ఉండడానికి రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం దృష్టి సారించాల్సి ఉంటుంది. అన్నీ కూడా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి మోడల్కి సంబంధించి అట్లీస్ట్ మనకు ఐడియా అయినా ఉండాలి. ఎందుకంటే గ్రూప్ 4కి మనము అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, అట్లీస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఎగ్జామ్ డేట్ కల్లా ప్రతి ఒక్క మోడల్ని మనం కవర్ చేసి ఉండాలి. కొన్ని రకాల ప్రాబ్లమ్స్, కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని మనము ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో యాజ్ టు బీ ఇన్ ద సేఫ్ జోన్లో ఉండడానికి. ఓకే, సో మనము ఇక్కడ అనలిటికల్ ఎబిలిటీ అంటే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకే, సో అరిథమెటిక్ టాపిక్స్ అన్నీ కూడా మనం దీంట్లో కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనితో పాటుగా మనము ఏరియాస్ ఇవి ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం కవర్ చేయడం చాలా మంచిదే. సో నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి మనకి పై చార్ట్ కావచ్చు, బార్ గ్రాఫ్ కావచ్చు, టేబుల్ కావచ్చు, రైట్, అండ్ వెబ్ కావచ్చు, వెబ్ గ్రాఫ్లు కావచ్చు, రాడార్ డయాగ్రామ్స్ కావచ్చు, లైన్ గ్రాఫ్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనము అట్లీస్ట్ వాటిని కనీసం అట్లీస్ట్ ఫ్యూ సెట్స్ 5 సెట్స్ అయినా మనం ప్రాక్టీస్ చేసుకొని ఉంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం. ఓకే, అండ్ అదనంగా మనకి డేటా అనాలిసిస్లో భాగంగా టేబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్, సమ్మరీ స్టాటిస్టిక్స్ such as mean, median, mode, variance and coefficient of variation and interpretation. సో అదనంగా ఈ టాపిక్స్ పైన మనము డేటా అనాలిసిస్కి సంబంధించి దృష్టి సారించాల్సి ఉంటుంది. సో మనము ఈ స్కోర్ బూస్టర్ సిరీస్లో భాగంగా ఈ మెంటల్ ఎబిలిటీ సెషన్స్ ఏవైతే డిస్కస్ చేస్తామో వాటిలో ఈ అన్ని మోడల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏ సెషన్ కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి, చాలా మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో మనం సెషన్లోకి వెళ్ళిపోదాము, క్వశ్చన్ సాల్వింగ్లోకి వెళ్ళిపోదాము. ఓకే, సో వెళ్ళడానికన్నా ముందుగా ప్రతి క్వశ్చన్ తర్వాత మీకు ఒక 20 seconds టైం అనేది మీకు స్క్రీన్ పైన అపియర్ అవుతుంది. ఆ టైంలో మీరు సాల్వ్ చేసి మీ యొక్క కామెంట్స్, మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, జస్ట్ గివ్ అ ప్రాక్టీస్. అందరూ సాధ్యమైనంత వరకు మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్స్లో మీరు ఉంచే ప్రయత్నం చేయండి. సో తద్వారా ఏమవుతుందంటే చాలా యాక్టివ్గా, చాలా ఇంట్రెస్ట్గా మనము పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇంట్రెస్ట్గా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి మీ యొక్క కామెంట్స్లో తెలియజేయండి. టైం స్టార్ట్స్ నౌ.
ఓకే రైట్. సో ఇది ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించినటువంటి ప్రశ్న. ఓకే, అనాలజీ అంటే ఏంటి? పోలిక. రీజనింగ్లో చాలా వరకు ఒక కేస్ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కేసును బట్టి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ బకెట్ అని ఉంది. బకెట్ BUCKET. దీన్ని ఇలా రాశారు YFXPVG. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేసి దీన్ని పోలి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. అందుకే దీన్ని పోలిక పరీక్ష అంటాం. సింప్లీ మనం ఏం చేయాలి? ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని ఐడెంటిఫై చేసి ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్యాటర్న్ ఏంటో మనము ఐడెంటిఫై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికన్నా ముందు మనం ఏం ఎస్టాబ్లిష్ చేయాలి? ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, సో మనం కనుక చూస్తే ఇక్కడ B ఉంది. ఓకే, B, ఇక్కడేమో Y ఉంది. సో మనకి ఇట్లాంటి వాటికి మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఆల్ఫాబెట్ యొక్క స్థానాలు మనకి తెలిసి ఉండాలి. ఆల్ఫాబెట్ యొక్క స్థానాలు. సో B అంటే ఏంటి? B యొక్క స్థానం ఏంటి? 2. సో Y యొక్క స్థానం ఏంటి? 25. అవునా? సో నెక్స్ట్ U యొక్క స్థానం ఏంటి? 21. C యొక్క స్థానం ఏంటి? 3. K యొక్క స్థానం ఏంటి? 11. E యొక్క స్థానం ఏంటి? 5. T యొక్క స్థానం ఏంటి? 20. సో ఈ స్థానాలు అనేవి ఆల్రెడీ మనకి తెలిసి ఉండాలి. సో వీటి కూడా చూడండి. F అంటే ఏంటి? 6. X అంటే ఏంటి? 24. P అంటే ఏంటి? 16. V అంటే 22. G అంటే 7. సో ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఆపోజిట్ లెటర్స్ అనమాట. ఆల్ఫాబెట్లో ఇవేంటి? ఆపోజిట్ లెటర్స్. అంటే ఏంటి? ఆపోజిట్ లెటర్స్ని మీరు యాడ్ చేసినప్పుడు 27 అనేది మీకు వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ B అనేది 2 కదా, Y అనేది 25. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? 27. ఇక్కడ U అనేది 21 కదా, F అనేది 6. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 27. మీరు ఏదైనా చూడండి, Tకి ఇక్కడ 7, 27, 11 ప్లస్ 16, 27. సో ఇట్లా ఆపోజిట్ లెటర్స్ని మనం యాడ్ చేసినప్పుడు 27 అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఒక్కసారి మనం స్థానాలను ఒకసారి రిమైండ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడే మనం క్లియర్గా నేర్చుకుంటే సరిపోతుంది. సో A, B, C, D, E, F, G, H, I, J, K, L. ఓకే, సో దెన్ M ఇక్కడ నుంచే రాసేయండి. M, N, O. సో M వరకు ఇక్కడ రాసేయండి. ఓకే, M13, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y and Z. ఓకే, సో వీటి యొక్క స్థానాలు మనం ఒకసారి చూస్తే ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 and 13. సో ఇక్కడ నుంచి చూస్తే ఇది 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 and 26. సో ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటి? ఏకి Z అనేది ఆపోజిట్. ఓకే, Bకి Y అనేది ఆపోజిట్. ఈ రెండింటిని మీరు యాడ్ చేస్తే చూడొచ్చు 27 అనేది మనకి వస్తుంది అనమాట. సో అలాగే Cకి X, Dకి W, సో ఇలా లాస్ట్కి Mకి N. వీటన్నిటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ మీకు ఎగ్జామ్లో వచ్చినా కానీ మీరు చాలా క్లియర్గా ఉంటారు. మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా గుర్తుంచుకోవడం? సింపుల్గా నేను చెప్తాను. ఏకి Z అని ఆపోజిట్ అని ఎలా గుర్తుంచుకోవాలి? A to Z అని రాస్తాం మనం జనరల్గా. A to Z అని రాస్తాం. అంటే ఏంటి? దాన్ని Aకి Z ఆపోజిట్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ Bకి Y అనేది ఆపోజిట్. ఓకే, అంటే బాయ్ అని రాస్తాం కదా, BOY. సో Bకి Y ఆపోజిట్. లేదా బ్యాక్ యార్డ్ అని గుర్తుపెట్టుకోండి. బ్యాక్ యార్డ్ అంటే ఏంటి? మన ఇంటి వెనకాల ఉండే స్థలం అనమాట. సో BY. సో ఈ రెండు కూడా ఆపోజిట్. సో నెక్స్ట్ CX కలర్ జిరాక్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ DW డౌన్ వర్డ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ VE అండ్ LO ఈ రెండింటిని కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? Lకి O ఆపోజిట్, Vకి E ఆపోజిట్. ఓకే, సో లవ్ అన్న పదం ద్వారా Lకి O ఆపోజిట్, Vకి E ఆపోజిట్ అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. FU అంటే ఫర్ యూ అని గుర్తుపెట్టుకోవచ్చు. GT అంటే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా మనం G రాసేటప్పుడు T అనేది ఆటోమేటిక్గా మనం రాస్తున్నట్టుగా ఊహించుకోవచ్చు. సో GT ఈ రెండు కూడా ఆపోజిట్. అలాగే G రాసేటప్పుడు ఇందులోనే 7 కూడా వస్తుంది. G యొక్క స్థానం విలువ ఏంటి? 7. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హీ అండ్ షీ
హీ అండ్ షీ, ఈ రెండు మేల్ అండ్ ఫీమేల్ ఆపోజిట్ కదా, సో హీ అండ్ షీ, సో హెచ్కి ఎస్ ఆపోజిట్. అలాగే ఇక్కడ ఐ అండ్ ఆర్, ఇండియన్ రైల్వేస్ అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఇన్ఫ్రా రెడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ జే అండ్ క్యూ, జాక్ అండ్ క్వీన్, జాక్ అండ్ క్వీన్ మనం కార్డ్స్లో చూస్తాం కదా, జాక్ అండ్ క్వీన్, ఇవి రెండు కూడా ఆపోజిట్, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కే అండ్ పి, కుక్కట్పల్లి అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా పీకే పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎల్ఓ ఆల్రెడీ అయిపోయింది. ఎం అండ్ ఎన్, ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి అండ్ రెండు ఆపోజిట్ కూడా. సో ఈ రకంగా మనము వాటి యొక్క స్థానాలని గుర్తుపెట్టుకోవచ్చు అండ్ అలాగే వాటికి ఆపోజిట్ లెటర్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ రకంగా చూస్తే మనకి లాజిక్కి కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటి కింద అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎల్ అంటే 12, ఓకే, ఓ అంటే 15, జీ అంటే 7, ఐ అంటే 9. సో ఈ ప్రకారం చూస్తే ఎల్కి ఆపోజిట్ ఏం రావాలి, ఇక్కడ ఆల్రెడీ 12 ఉంది అంటే ఇంకొక 15 యాడ్ చేస్తే అది 27 అవుతుంది. 15 అంటే ఏంటి, ఓ కదా, మరి ఓ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఓ చూద్దాం, ఓ అంటే 15, సో దానికి ఎంత యాడ్ చేస్తే మనకి 27 అవుతుంది. సో ఓకి ఆపోజిట్ ఏంటి, ఎల్. సో నెక్స్ట్ మనకి ఏం రావాలి, ఎల్ రావాలి, ఎల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. జీకి ఆపోజిట్ ఏంటి, గ్రాండ్ ట్రంక్ అనుకున్నాం కదా, సో టీ అనమాట. సో ఇక్కడ ఈ ఆన్సర్ అవుతుంది, దీన్ని మనం ఎలిమినేట్ చేయవచ్చు. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనము ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించినవి కానీ లేదంటే ఆల్ఫాబెట్కి సంబంధించిన వేరే క్వశ్చన్స్ కానీ మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేయవచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి, 20 సెకండ్స్ టైం ఉంది. ఈ ప్రాబ్లం సాధ్యమైన తొందరలో సాల్వ్ చేసి మీ యొక్క ఆన్సర్ అనేది కామెంట్స్లో చెప్పండి. టైం స్టార్ట్స్ నౌ. రైట్, లెట్స్ సీ ద సొల్యూషన్. ఒక స్త్రీని చూపిస్తూ ఒక వ్యక్తి ఇలా అన్నాడు. ఒక స్త్రీని చూపిస్తూ ఒక వ్యక్తి ఇలా అన్నాడు. ఏమన్నాడు, ఆమె ఏకైక సోదరుని కుమారుడు, నా భార్యకు సోదరుడు. ఆ స్త్రీ ఆ వ్యక్తితో ఎలాంటి సంబంధం కలిగి ఉంది అంటే ఆ స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుంది అని అడిగాడు. సో దీంట్లో సబ్జెక్టు ఆబ్జెక్ట్స్ ఏంటి, స్త్రీ మరియు వ్యక్తి. ఫస్ట్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు చేయాల్సింది ఏంటంటే మనకి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో వాటిని ఈ సబ్జెక్టు ఆబ్జెక్టుతో రీప్లేస్ చేసుకోండి. ఆమె ఏకైక సోదరుని, ఆమె అంటే ఎవరిక్కడ, ఆ స్త్రీ. ఎవరు, స్త్రీ. ఏకైక సోదరుని కుమారుడు నా భార్యకు సోదరుడు. ఇక్కడ నా అంటే ఎవరు, ఆ వ్యక్తి. ఎవరు, ఆ వ్యక్తి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అసలు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఆ వ్యక్తితో ఎలాంటి సంబంధం కలిగి ఉంది, ఆ స్త్రీకి ఆ వ్యక్తికి ఉన్నటువంటి రిలేషన్ మనం ఐడెంటిఫై చేయాలి. సో స్టేట్మెంట్లో ఎప్పుడు కానీ డైరెక్ట్గా ఇవ్వకుండా ఎలా ఇస్తాడు, సమ్ లింకింగ్ పాయింట్ ఇస్తాడు, సమ్ కామన్ పాయింట్ ఇస్తాడు. ఇక్కడ చూడండి, స్త్రీ ఏకైక సోదరుని కుమారుడు, కామా ఇచ్చాడు అంటే ఏంటి, ఇక్కడ ఈయన లింకింగ్ పాయింట్ అనమాట. స్త్రీకి అలాగే ఆ వ్యక్తికి లింకింగ్ పాయింట్. సో స్త్రీ ఏకైక సోదరుని కుమారుడు ఆ వ్యక్తి యొక్క భార్యకు సోదరుడు అంట. సో ఇక్కడ మనం 2 స్టేట్మెంట్స్ని విడగొట్టి ఫస్ట్ స్టేట్మెంట్కి అండ్ సెకండ్ స్టేట్మెంట్ త్రూ మనము ట్రీ అనేది ఫామ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది రిలేషన్ ఏంటి ఆ స్త్రీకి వ్యక్తికి అనేది మనకి తెలుస్తుంది. సో ఫస్ట్ కనుక చూస్తే స్త్రీ ఏకైక సోదరుని కుమారుడు అంట. సో ఈవిడ స్త్రీ అనుకుందాము. ఓకే, స్త్రీ ఏకైక సోదరుడు అంట. సిబ్లింగ్ని మనం ఎలా మెన్షన్ చేస్తాము, ఇలా మెన్షన్ చేయొచ్చు కదా, అంటే ఒకే పేరెంట్కి ఉన్న సిబ్లింగ్స్ని ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, స్త్రీకి ఉన్న ఏకైక సోదరుడు, సో ఈమె మేల్, ఈయన ఓన్లీ బ్రదర్ అన్నమాట. సో అది ప్లస్ అని ఉంచుదాం. ఓకే, ప్లస్గా మనము ఉంచుదాం. నెక్స్ట్ ఈ ఏకైక సోదరుని యొక్క కుమారుడు అంట, అంటే ఈయన యొక్క కుమారుడు. ఓకే ఓకే నెక్స్ట్ ఈయన అంట ఆ వ్యక్తి యొక్క భార్యకు సోదరుడు అంట. సో ఇక్కడి వరకు ఒక ట్రీ ఫార్మేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఆ వ్యక్తి యొక్క భార్యకు సోదరుడు. సో ఈయన సోదరుడు అంటే ఎవరికి, ఒక ఫీమేల్కి. ఓకే, ఈ ఫీమేల్ ఎవరు, ఆ వ్యక్తి యొక్క భార్య. అంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఆ వ్యక్తి ఇక్కడ ఉంటాడు. సో ఈ రిలేషన్ దేనికి నేను యూజ్ చేస్తున్నాను అంటే కపుల్స్ అనమాట, వీళ్ళిద్దరు కపుల్స్. సో వ్యక్తి యొక్క భార్య ఈవిడ. సో ఈ క్యాండిడేట్, ఈ కుమారుడు ఎవరైతే కామన్ పాయింట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క భార్యకి సోదరుడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, స్త్రీకి వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం.
సో వ్యక్తి యొక్క భార్య వాళ్ళ ఇక్కడ ఎవరైనా ఫాదర్ అంటే వ్యక్తికి ఏమవుతారు, మామ అవుతారు. ఏమవుతారు, మామ అవుతారు. సో ఈ స్త్రీకి కదా మనకు కావాల్సిన రిలేషన్. ఈ మామ యొక్క సోదరి ఏమవుతుంది, వ్యక్తి. ఇక్కడ ఆన్సర్ మనం చూద్దాము. మామగారి సోదరి. అవునా, వ్యక్తికి ఏమవుతుంది, ఈ స్త్రీ మామ యొక్క సోదరి అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది, సి అవుతుంది. ఓకే, సో ఇలా మనము రిలేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయవచ్చు. అండ్ ఈ బ్లడ్ రిలేషన్కి సంబంధించి 3-4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. సో దానితో మనము ట్రీ ఫామ్ చేసుకొని దాని కింద అడిగినటువంటి క్వశ్చన్స్ 3 to 4 క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఆ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఇట్లాంటి ప్రశ్నలకు మనకు కావాల్సింది ఏంటి, రిలేషన్స్ అన్నింటిపైన మనకి ఐడియా ఉండాలి. ఎవరికి ఎవరు ఏమవుతారు అన్నది మనకు క్లారిటీ కనుక ఉంటే తద్వారా మనము ట్రీస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ మనం డీకోడ్ చేసి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ రాబట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి. 20 seconds టైం. రైట్, సాల్వ్ చేద్దాము. ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల సంఖ్య నిష్పత్తి 8:12. 8:12. 50% మంది అబ్బాయిలు మరియు 25% మంది బాలికలు తమ చదువుల కోసం స్కాలర్షిప్లు పొందుతుంటే స్కాలర్షిప్లు పొందని పాఠశాల విద్యార్థుల శాతం ఎంత అంటున్నాడు. ఓకే, సో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి మనకి ఇచ్చాడా, బాలురు ఎంతమంది బాలికలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇచ్చాడా, ఇవ్వలేదు. మనకు కేవలం నిష్పత్తి మాత్రమే ఇచ్చాడు. ఓకే, సో ఆ పాఠశాలలో బాలురు, సో బాయ్స్ అండ్ గర్ల్స్ 8:12. 8:12. సో 8 మంది బాలురు ఉన్నారు అనుకుందాము, 12 మంది గర్ల్స్ ఉన్నారు అని అనుకుందాం. సో ఓవరాల్గా పాఠశాలలో ఎంతమంది ఉన్నట్టు, 20 మంది ఉన్నట్టు. ఇది యాక్చువల్ ఫిగరా కాదు, మనం అజ్యూమ్ చేసుకుంటున్న దాన్ని బట్టి. రైట్, సో ఇప్పుడు టోటల్గా మనం ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నాము, 20 మెంబర్స్ ఉన్నాము అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టేట్మెంట్, 50% మంది అబ్బాయిలు మరియు 25% మంది అమ్మాయిలు. సో ఈ అబ్బాయిలలో 50% మంది అంటే దీంట్లో 8లో 50% ఎంత అవుతుంది, 4 అవుతుంది. అండ్ అలాగే అమ్మాయిలలో 25% మంది అంటే ఈ 12లో 25% ఏమవుతుంది, 25% అంటే 1/4 కదా, అంటే 3 అవుతుంది. అంటే ఓవరాల్గా 7 మెంబర్స్కి స్కాలర్షిప్ అనేది అందుతుంది, వాళ్ళు స్కాలర్షిప్ పొందుతున్నారు. సో స్కాలర్షిప్ పొందని వారు ఎంతమంది, సో టోటల్గా 20 మంది ఉన్నారు అనుకున్నాము, 7 స్కాలర్షిప్ పొందుతున్నారు అనుకున్నాము. స్కాలర్షిప్ పొందని వాళ్ళు ఎంతమంది, 13 మంది కదా, అవునా. స్కాలర్షిప్ పొందని వాళ్ళు 13 మంది. వారి యొక్క శాతం ఎంత అంటున్నాడు. వారి యొక్క శాతం అంటే ఏంటి, ఆ 13 మంది టోటల్ స్కూల్ మెంబర్స్లో ఎంత శాతం అని కనుక్కుంటే సరిపోతుంది. సో 13 మంది టోటల్ స్కూల్ మెంబర్స్ ఎంత, 20. శాతం అంటే ఏం చేయాలి మనం, సింప్లీ ఇంటూ 100%, అవునా. సో 25 times, సో 13 into 5 is nothing but 65. మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో సింపుల్ క్వశ్చన్, బట్ ఇలాగే మనకి యాక్చువల్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, మనం లెవెల్ క్వశ్చన్స్ మనం గ్రూప్ 4 లెవెల్ కన్నా కొంచెం ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తే, కొంచెం ఎక్కువ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సాల్వ్ దిస్ క్వశ్చన్. రైట్, సో లెట్స్ సీ ద సొల్యూషన్. సో ఇది రేషియోస్ అండ్ పర్సంటేజ్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఆ రీటైలర్, తెలుగులో చదువుదాము. ఒక రీటైలర్ హోల్సేలర్ వ్యాపారి నుండి 36 పెన్నుల ముద్రిత వెలతో 40 పెన్నులను కొనుగోలు చేస్తాడు. అతను ఈ పెన్నులను 1% తగ్గింపుతో విక్రయిస్తే లాభ శాతం ఎంత. విక్రయించడం అంటే ఏంటి, అమ్మడం. అమ్మితే లాభ శాతం ఎంత అంటున్నాడు. సో ఇద్దరు పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ, రీటైలరు అండ్ హోల్సేలర్. సో ఈ హోల్సేలర్ నుంచి రీటైలర్ కొంటున్నాడు. ఓకే, సో ఎలా కొంటున్నాడు, 36 పెన్నుల ముద్రిత వెలతో 40 పెన్నులను కొనుగోలు చేస్తున్నాడు. 40 పెన్నులు కొంటున్నాడు,
కేవలం 36 పెన్నుల యొక్క ముద్రిత వెలతో. ఓకే, సో ఒక పెన్ను యొక్క ముద్రిత వెల అనేది మార్కెట్ ప్రైస్ ఎంపీ అనుకుందాం. ఒక పెన్ను యొక్క మార్కెట్ ప్రైస్ అనేది ఎంపీ అనుకుందాము. ఒక పెన్ను యొక్క కాస్ట్ ప్రైస్ అంటే రీటైలర్కు పడినటువంటి కాస్ట్ ప్రైస్ని సిపి అనుకుందాం. సో ఆ స్టేట్మెంట్ని మనం ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే 36 పెన్నుల యొక్క మార్కెట్ ప్రైస్ అంటే 36 పెన్నుల యొక్క మార్కెట్ ప్రైస్ ఏంటి, ఒక పెన్నుకి ఎంపీ అనుకుంటే 36 పెన్నులకి ఏమవుతుంది, 36 ఇంటూ ఎంపీ అవుతుంది. సో ఇది దేనికి సమానం, 40 పెన్నుల కొన్న వెలకి సమానం. కాబట్టి 40 ఇంటూ సిపి అవుతుంది. 40 ఇంటూ సిపి అవుతుంది. 36 పెన్నుల మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 40 పెన్నుల కాస్ట్ ప్రైస్. సో సింపుల్గా మనం ఏం చేయాలి, దీన్ని క్యాన్సిల్ అవుట్ చేద్దాం. 4 9 36, 4 10 40, 4 10 40. సో ఈ రిలేషన్ని మనం అడ్జస్ట్ చేస్తే ఎంపీ డివైడెడ్ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 9. అంటే దీని అర్థం ఏంటి, మార్కెట్ ప్రైస్ ముద్రిత వెల అనేది 10 రూపాయలు ఉంది అని అనుకుంటే తాను ఎంత కొంటున్నాడు, 9 రూపాయలకు కొంటున్నాడు. ఓకే, ఎవరు, రీటైలర్ కొంటున్నాడు. బట్ ఇక్కడ డిస్కౌంట్ ఎంత అని కాదు మనం కనుక్కోవాల్సింది. నెక్స్ట్ ఏం జరిగింది, ఇతను ఈ రీటైలర్ ఏం చేస్తున్నాడు, ఈ పెన్నులను 1% తగ్గింపుతో విక్రయిస్తున్నాడు. ఓకే, అంటే ఏంటి, డిస్కౌంట్ పైన 1% తగ్గింపుతో, ఓకే సారీ మార్కెట్ ప్రైస్ పైన 1% అంటే డిస్కౌంట్తో తగ్గిస్తున్నాడు, అమ్ముతున్నాడు అనమాట. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది మరి, యాక్చువల్గా ముద్రిత వేల ఏంటి 10 రూపీస్ అని అనుకున్నాం. దానిపైన 1% అంటే ఎంత అవుతుంది, 0.1 అవుతుంది కదా. 10% అంటే 1 అవుతుంది. 1% అంటే ఏమవుతుంది, 0.1 అవుతుంది. సో ఈ 10 రూపీస్ పైన 0.1 రూపీస్ అనేది తగ్గిస్తే ఎంత అవుతుంది, 9.9 అవుతుంది అనమాట. అవునా, సో ఆ రీటైలర్ 9.9 రూపీస్కి అమ్ముతున్నాడు. సో ఆయన యొక్క లాభశాతం ఏంటో కనుక్కోవాలి. సో లాభశాతం కనుక్కోవాలంటే మనకు కావాల్సింది ఏంటి, లాభం ఎంత, అలాగే ఆయన ఎంత కొంటున్నాడు. ఆయన కొనేదేమో 9 రూపాయలకు, అమ్మేదేమో 9.9 రూపాయలకు. అంటే ఎంత లాభం వస్తుంది ఈ ప్రాసెస్లో, 0.9 రూపీస్ అనేది లాభం వస్తుంది. సో లాభ శాతం కనుక్కోవాలంటే లాభం బై కొన్న వెల. ఎప్పుడు కానీ లాభం కేసులో కానివ్వండి, నష్ట శాతం కేసులో కానివ్వండి, లాభ శాతం కేసులో కానివ్వండి, నష్ట శాతం కేసులో కానివ్వండి, ఆల్వేస్ మనకి డినామినేటర్లో ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్ కొన్న వెల అనేది వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ 9 ఇంటూ 100% విచ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ 10% ఆన్సర్ అవుతుంది. ఓకే, సింప్లీ దీన్ని మనం చూసి చెప్పవచ్చు, మీకు అర్థం కావాలని చెప్పేసి ఇక్కడ ఈ స్టెప్ చెప్పడం జరిగింది. సో 9కి కొంటున్నాడు, 9.9కి అమ్ముతున్నాడు అంటే ఆబ్వియస్గా 0.9 అనేది లాభం. 0.9 అనేది 9లో ఎంత శాతం అవుతుంది అంటే 10% అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇది సిల్లాజిజమ్స్కి సంబంధించింది. దీన్ని ఒకసారి సాల్వ్ చేసి మీ యొక్క ఆన్సర్ అనేది కామెంట్స్లో చెప్పండి. రైట్, దీని యొక్క సొల్యూషన్ మనము చూద్దాము. ఓకే, సో సిల్లాజిజమ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నల్లో ఫస్ట్ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, కొన్ని ప్రకటనలు ఇస్తాడు. సో దానికి సంబంధించిన కింద కొన్ని కన్క్లూజన్స్ కూడా ఇస్తాడు. సో మనము ఈ ఆన్సర్స్లో ఆ కన్క్లూజన్స్లో ఏవి కరెక్టో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన ప్రకటనలు అనేవి 100కి 100% కరెక్ట్, దాంట్లో ఏ మార్పు లేదు. ఓకే, ఇచ్చిన ప్రకటనలు అనేవి 100% కరెక్టే. కొన్ని పిల్లులు కుక్కలు అవుతాయి అంటాడు, వాస్తవానికి అవుతాయా, పిల్లులు కుక్కలు అవుతాయా, అవ్వవు. కానీ వాడు ఇచ్చే స్టేట్మెంట్ మనం 100% కరెక్టే అని భావించాలి. కొన్ని పిల్లులు కుక్కలు అవుతాయి అని భావించాలన్నమాట. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ని కరెక్ట్ అని భావిస్తూ వాటి నుంచే మనం కన్క్లూజన్స్ డ్రా చేయాలి. ఇచ్చిన కన్క్లూజన్స్ కరెక్టా కాదా అని మనము చూడాల్సి ఉంటుంది. రైట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. చాలా సిపియులు కీబోర్డులు అంటున్నాడు. చాలా సిపియులు అంట. ఓకే, చాలా సిపియులు కీబోర్డులు అంటున్నాడు. అంటే ఇవన్నీ మనము సిపియులు అనుకుంటే దీంట్లో చాలా వరకు కీబోర్డులు అంటున్నాడు. అంటే ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు కదా, ఇవన్నీ కీబోర్డులు అనుకుంటే సిపియులలో చాలా వరకు కూడా కీబోర్డులే ఉంటున్నాయి. సో ఇది మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏ కీబోర్డు మౌస్ కాదు అంటున్నాడు. ఏ కీబోర్డు మౌస్ కాదు అంటున్నాడు. మళ్ళీ మనకు ఒక కొత్తది వచ్చింది, మౌస్ అనేది.
సో ఏ కీబోర్డు కూడా మౌస్ కాదు అంటే మౌస్కి కీబోర్డ్కి సంబంధమే లేదు. సో ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. అన్ని మౌస్లు సిపియూలు అంటున్నాడు. మళ్ళీ మౌస్లోకి సిపియూలకి సంబంధం ఇస్తున్నాడు అంటే దీన్ని కొంచెం మనం మాడిఫై చేయొచ్చు కదా. ఎలా? సో లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి? అన్ని మౌస్లు సిపియూలు అంటున్నాడు అంటే మౌస్లోని మనము దీంట్లో ఉంచామనుకోండి. సో ఇక్కడ అన్ని మౌస్లు సిపియూలు అనేది వ్యాలిడ్ అవుతుంది కదా. అండ్ అలాగే సెకండ్ స్టేట్మెంట్ కూడా చూడండి, ఏ కీబోర్డు మౌస్ కాదు అంటున్నాడు అంటే మౌస్కి అసలు కీబోర్డ్కి మనం టచ్ చేయట్లేదు కదా. అంటే ఏ కీబోర్డు కూడా మౌస్ కాదు, ఏ మౌస్ కూడా కీబోర్డు కాదు అన్నట్టే కదా. సో ఇది మనకు కావాల్సినటువంటి డయాగ్రామ్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఇది మనకి 100% కరెక్ట్. అకార్డింగ్ టు ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి 100% కరెక్ట్. సో ఇప్పుడు మనం కన్క్లూజన్ చూద్దాం. కొన్ని కీబోర్డులు సిపియూలు అంటున్నాడు, కొన్ని కీబోర్డులు అంట సిపియూలు అంట. కరెక్టే కదా. ఇక్కడ చూడండి, ఈ పోర్షన్లో ఉన్నటువంటి కీబోర్డులు అన్నీ కూడా సిపియూలు అవుతున్నాయి కదా. జనరల్గా ఏంటంటే మనం యాక్చువల్గా డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి డైరెక్ట్గా చేయవచ్చు. చూడండి, చాలా సిపియూలు కీబోర్డులు అంటున్నాడు అంటే కొన్ని సిపియూలు కీబోర్డులు అవుతాయి కదా. అవునా? కొన్ని సిపియూలు కీబోర్డులు అవుతాయి కదా అంటే కొన్ని కీబోర్డులు కూడా సిపియూలు అవుతాయి కదా. సో ఆటోమేటిక్గా అది డిడక్ట్ మనం చేయవచ్చు. ఓకే, సో ఈ ఫస్ట్ కన్క్లూజన్ అనేది కరెక్టే. నెక్స్ట్ చూడండి, అన్ని సిపియూలు మౌస్లు అంటున్నాడు. చూడండి, ఈ ప్లేస్లో ఉన్నటువంటి మౌస్లు అనేవి మాత్రమే సిపియూలు. అవునా? అంటే ఈ ప్లేస్లో ఉన్నవి సిపియూలు అవుతాయా? సారీ, మౌస్లు అవుతాయా? అవవు. ఈ ప్లేస్లో ఉన్న సిపియూలు మౌస్లు అవుతాయా? అవవు. ఓకే, అన్ని సిపియూలు మౌస్లు అంటున్నాడు. అన్ని సిపియూలు మౌస్లు కాదు, కేవలం ఈ ప్లేస్లో ఉన్నటువంటి సిపియూలు మాత్రమే మౌస్లు. ఈ ప్లేస్లో ఉన్న సిపియూలు మౌస్లు కాదు, ఈ ప్లేస్లో ఉన్న సిపియూలు మౌస్లు కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. కేవలం కొన్ని సిపియూలు మాత్రమే మౌస్లు. మూడోది చూడండి, ఏ మౌస్ కూడా కీబోర్డు కాదు అంటున్నాడు. కరెక్టే కదా. ఏ కీబోర్డు కూడా మౌస్ కాదు అన్నప్పుడు ఏ మౌస్ కూడా కీబోర్డు కాదు కదా. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి, కొన్ని మౌస్లు కీబోర్డులు అంటున్నాడు. ఏ కీబోర్డు మౌస్ కాదన్నప్పుడు ఏ మౌస్ కూడా కీబోర్డు కాదు కదా. సో ఇది రాంగ్ కన్క్లూజన్ అవుతుంది. సో ఓవరాల్గా ఏ కన్క్లూజన్స్ కరెక్ట్ అంటే 1 and 3. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. సో ఇలా సిలాజిజమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి చాలా ట్రిక్కీగా కూడా అడుగుతాడు. సో వీ షుడ్ నాట్ ఫాల్ ఫర్ ఇట్. క్లియర్గా మనం డిటర్మైన్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. రైట్, 20 మంది పురుషులు 20 రోజులలో పనిలో 1/3 పూర్తి చేస్తారు. 1/3 పూర్తి చేస్తారంట. ఓకే, అంటే 1/3 1/3 ఫినిష్ చేస్తారు. 25 రోజుల్లో మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఇంకా ఎంతమంది పురుషులను నియమించాలి? సో చూడండి, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మనం ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అసలు ఇక్కడ పురుషులు అంటున్నాడు, రోజులు అంటున్నాడు, 1/3 పని అంటున్నాడు. సో ఈ 3 పారామీటర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఓకే, సో ఒక పని అనేది ఫిక్స్ ఉందనుకోండి. ఏదైనా ఒక పని, ఒక ఇల్లు కట్టడం అదొక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఒక బావిని త్రవ్వడం అదొక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఒక గోడ కట్టడం అదొక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఆ వర్క్ అనేది కాన్స్టెంట్గా స్థిరంగా ఉందనుకోండి. పురుషులు పెరిగారనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ మెన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు పెరిగారనుకోండి. ఓకే, వాళ్ళు పెరిగారు. సో అప్పుడు నెంబర్ ఆఫ్ మెన్ అనేది పెరిగినప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఏమవుతుంది? వర్క్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతాయి కదా. ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ రోజుల్లో ఫినిష్ చేస్తారు కదా. రైట్, సో ఇప్పుడు డేస్ కూడా ఫిక్స్ ఉన్నాయని అనుకుందాం. లెట్స్ సే ఒక రోజులో ఆ వర్క్ని ఫినిష్ చేస్తారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ మెన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఒక రోజు వాళ్ళు చేసే పని యొక్క గంటలు అనేవి తగ్గుతాయి కదా. మంది అనేది పెరిగినప్పుడు, ఎక్కువ మంది అయినప్పుడు నెంబర్ ఆఫ్ వర్క్ అవర్స్, వాళ్ళు ఒక రోజులో చేసే వర్క్ అవర్స్ అనేవి తగ్గుతాయి కదా. ఎందుకంటే దీన్ని కాంపెన్సేట్ చేయాలి కదా. మెన్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వర్క్ అవర్స్ అనేది తగ్గుతాయి ఆ వర్క్ని ఫినిష్ చేయడానికి. సో ఎంకి హెచ్కి రిలేషన్ ఇదనమాట. మెన్ పెరిగినప్పుడు అవర్స్ తగ్గుతాయి, మెన్ పెరిగినప్పుడు డేస్ తగ్గుతాయి. ఓకే, అండ్ మెన్కి వర్క్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? మెన్ పెరిగారనుకోండి, వాళ్ళు చేసే వర్క్ కూడా పెరుగుతుంది కదా.
అవునా? వాళ్ళు చేసే వర్క్ కూడా పెరుగుతుంది కదా, మెన్ పెరిగినప్పుడు వర్క్ కూడా పెరుగుతుంది. సో ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం ఐడెంటిఫై చేస్తే దీన్ని ఏమనుకోవచ్చు? ఎం పెరిగితే డి తగ్గుతుంది అంటే ఎం ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మెన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ డేస్. ఇది నెంబర్ ఆఫ్ మెన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఇది నెంబర్ ఆఫ్ మెన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇవి రెండు కూడా పెరుగుతున్నాయి కదా, ఇది పెరిగితే ఇది పెరుగుతుంది అంటే మెన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ అనమాట. సో ఈ మూడింటిని కంబైన్ చేస్తే మనం ఏ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయవచ్చు అంటే MDH డివైడెడ్ బై W అని ఎస్టాబ్లిష్ చేయవచ్చు. అవునా? ఎంకి డి అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఎంకి హెచ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఎంకి W అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇటువైపు తీసుకెళ్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని మనము ఎస్టాబ్లిష్ చేయవచ్చు. విచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ మనకి 2 కేసెస్ ఉన్నాయి కదా. సో ఇదే రిలేషన్ని మనం ఇలా రాస్తే M1 D1 H1 divided by W1 is equal to M2 D2 H2 divided by W2. సింప్లీ మనకు దీంట్లో ఏవి అవసరం లేదో వాటి డైరెక్ట్గా తీసేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది మనకు అవసరం లేదు. సింప్లీ మన రిలేషన్ ఏమవుతుంది? M1 D1 divided by W1 is equal to M2 D2 divided by W2 అవుతుంది. సో సింప్లీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ కేసు నుండి 20 మెన్ అంటున్నాడు అంటే M ప్లేస్లో ఏం రావాలి? 20 ఇంటూ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తున్నారు? 20 డేస్లో ఫినిష్ చేస్తున్నారు. ఎంత వర్క్ అవుతుంది మరి? టోటల్ వర్క్ అవ్వట్లేదు కదా, కేవలం 1/3 అవుతుంది. కాబట్టి W1 ప్లేస్లో 1/3 రాసేయండి. నెక్స్ట్ చూడండి, M2 ఏంటి? ఎంతమంది పురుషులను నియమించాలి, ఇంకా ఎంతమందిని నియమించాలి అంటున్నాడు. ఆల్రెడీ 20 ఉన్నారు, ఇంకా ఎంతమందిని నియమించాలి అంటే వాళ్ళని అదనంగా నియమించాల్సినటువంటి పర్సన్స్ని P అనుకుంటున్నాను. ఇది M2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ D2 ఇంకా అదనంగా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట? 25 రోజులు. అంటే కేస్ 2కి సంబంధించినటువంటి డేస్ అనేది వాడే ఇచ్చాడు 25 డివైడెడ్ బై ఇంకా ఎంత వర్క్ ఉంది మరి? టోటల్ 1 వర్క్ అనుకుంటే ఆల్రెడీ 1/3 అయిపోయింది. ఇంకెంత ఉంది? 2/3 ఉంది. 2/3 ఉంది. సో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సింపుల్గా మీరు క్యాన్సిల్ అవుట్ చేయండి. 3 గెటింగ్ క్యాన్సిల్డ్. సో ఇదేమవుతుంది? ఇది 400 అవుతుంది. 400 ఇంటూ 2 అంటే 800 వచ్చేస్తుంది. ఓకే, 800. సో ఇక్కడ 25 ఇంటూ 2 అంటే మనకి ఇక్కడ 500 వస్తుంది ప్లస్ 25P. ఓకే, సో 500 ఇటు వెళ్తే ఇది 300 అవుతుంది. P ఈజ్ ఈక్వల్ టు 300 డివైడెడ్ బై 25 అవుతుంది. అంటే 25 ఒకటి 25, 5 ఉంటుంది, 25 2. అంటే ఇంకా అదనంగా నియమించాల్సినటువంటి పురుషుల సంఖ్య ఎంత అంటే 12 మంది. సో ఇది మనకి 6th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. రైట్. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఒక వ్యక్తి వాయువ్య దిశగా ఉన్నాడు. అతను వాయువ్య దిశగా ఉన్నాడంట. అతను సవ్య దిశలో 90 డిగ్రీలు, ఆ తర్వాత అపసవ్య దిశలో 180 డిగ్రీలు మరియు అదే దిశలో మరొక 90 డిగ్రీలు అతను తిరిగాడంట. అతను ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో వీటి యొక్క టర్మినాలజీ, దిశల యొక్క టర్మినాలజీ మనం తెలుసుకోవాలి. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము అంటే ఈస్ట్ అంటాం, దీన్ని తూర్పు అంటాం. ఓకే, సో దీనికి ఆపోజిట్ దీన్ని వెస్ట్ అంటాము, దీన్ని పడమర. ఇది పడమర, ఇది ఉత్తరం, దీన్ని నార్త్ అంటాము, ఇది ఉత్తరం. ఇది సౌత్, ఇది దక్షిణం అన్నమాట. ఓకే, సో ఈ మూలలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్నే ఏమంటాం మనం? ఈశాన్యం అంటాం. సో ఇది నార్త్ ఈస్ట్, ఎందుకంటే నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి సింప్లీ ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ అంటాం. తెలుగులో గుర్తుంచుకోవడం కొంచెం కష్టం, దాన్ని గుర్తుంచుకోండి. ఓకే, ఇది ఈశాన్యం. ఓకే, సో ఇది మనకేమవుతుంది? నైరుతి అంటాం మనం, నైరుతి. దీన్నే మనము ఇంగ్లీష్లో సౌత్ వెస్ట్ అంటాం, సౌత్ వెస్ట్, తెలుగులో నైరుతి. ఓకే, సో దీన్ని మనము వాయువ్యం అంటాం తెలుగులో. ఓకే, సో దీన్నే మనము ఇంగ్లీష్లో నార్త్ వెస్ట్ అంటాం, నార్త్ వెస్ట్, తెలుగులో అయితే వాయువ్యం. ఈ మూలని ఏమంటాము? ఆగ్నేయం అంటాం. ఓకే, ఆగ్నేయం అంటాం. దీన్ని మనము ఆగ్నేయం అంటాం, ఇంగ్లీష్లో అయితే సౌత్ ఈస్ట్ అంటాం, సౌత్ ఈస్ట్, దీన్ని మనము ఆగ్నేయం అంటాం. సో ఇప్పుడు మనము క్వశ్చన్ని చదివే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి వాయువ్య దిశగా ఉన్నాడు. ఎటువైపు ఉన్నాడంట? ఓకే, సో ఇవి బేసిక్ డైరెక్షన్స్ అనుకుంటే వాయువ్యం దిశగా ఉన్నాడంట. అంటే ఫస్ట్ ఇటువైపు ఉన్నాడు, ఇటువైపు తిరిగి ఉన్నాడు.
అతను సవ్య దిశలో 90 డిగ్రీలు. సవ్య దిశ అంటే ఏంటి? క్లాక్ ఎలా తిరుగుతుందో ఆ దిశ, దీన్ని క్లాక్ వైజ్ అంటాం. అపసవ్య దిశ అంటే ఏంటి? క్లాక్కి రివర్స్ అన్నమాట, యాంటీ క్లాక్ వైజ్ అంటాం. సో అతను సవ్య దిశలో 90 డిగ్రీలు అంటే ఈ డైరెక్షన్లో 90 డిగ్రీలు తిరిగాడు. 90 డిగ్రీలు అంటే ఎలా వస్తాడు? ఇటువైపు వస్తాడు, ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత అపసవ్య దిశలో 180 డిగ్రీలు తిరిగాడంట. అపసవ్య దిశ అంటే ఏంటి? ఇటువైపు కదా, యాంటీ క్లాక్ వైజ్ కదా. 180 డిగ్రీలు అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా ఇటువైపు రావాలి. ఓకే, ఇటువైపు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు. ఓకే, మరియు అదే దిశలో మరొక 90 డిగ్రీలు అంటే అపసవ్య దిశలోనే మరొక 90 డిగ్రీలు తిరిగాడంట. అంటే ఇక్కడ ఉన్నవాడు కాస్త ఎలా రావాలి? ఈ డైరెక్షన్లో రావాలి. ఓకే, ఈ డైరెక్షన్లో రావాలి. సో ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు అని అంటున్నాడు. ఇది ఏ దిశ? ఏ దిశ అంటే ఇది సౌత్ ఈస్ట్ ఆర్ ఆగ్నేయం. ఆగ్నేయం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. ఓకే, సో దీంట్లోనే డైరెక్షన్స్లోనే మనకి రకరకాలుగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. స్టార్టింగ్ ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు అంటాడు. సో నార్త్కి వెళ్ళాడు 10 కిలోమీటర్స్ అంటాడు. ఓకే, తర్వాత వెస్ట్ సైడ్ వెళ్ళాడు ఒక 30 కిలోమీటర్స్ అంటాడు. ఓకే, మళ్ళీ సౌత్ వైపు వచ్చాడు 10 కిలోమీటర్స్ అంటాడు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాడు అంటాడు. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 20 కిలోమీటర్స్ ప్రయాణించాడు అంటాడు. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అని చెప్పేసి అడుగుతాడు. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇవన్నీ లీనియర్ డైరెక్షన్లోనే ఉన్నాయి కాబట్టి 10 + 20 30 కిలోమీటర్స్ అది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. లేదా సూర్యుని యొక్క నీడ ఎటువైపు పడుతుంది అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఒక పోల్ వైపు తిరిగి ఉన్నాడు. అది నార్త్ పోలా సౌత్ పోలా అంటే ఇటువైపా అనేది మనకి ఇవ్వడు. ఒక పోల్ వైపు తిరుగున్నాడంట, ఒక ధ్రువం వైపు తిరుగున్నాడు. పొద్దున్నే ఆయన యొక్క నీడ ఆయన కుడి భాగానికి పడింది అని చెప్పేసి ఇస్తాడు. ఓకే, పొద్దున సూర్యుడు ఎటువైపు ఉంటాడండి? ఈస్ట్ కదా, ఇటువైపు ఉంటాడు. ఇక్కడ సూర్యుడు ఉంటాడు. ఆయన యొక్క నీడ రైట్ సైడ్ పడాలి అంట. ఇటువైపు ఫేస్ చేశాడు అనుకోండి, ఆయనకి లెఫ్ట్ సైడ్ పడుతుంది కదా నీడ. అంటే ఇటు సైడ్ ఫేస్ చేస్తేనే ఆయనకి రైట్ సైడ్ అనేది తన యొక్క నీడ పడుతుంది. సో అతను ఎటువైపు ఫేస్ చేసి ఉన్నాడు, ఏ పోల్ని ఫేస్ చేసి ఉన్నాడు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంది. సో ఎటువైపు ఫేస్ చేసి ఉన్నట్టు? సౌత్ పోల్ దక్షిణ ధ్రువం వైపు ఫేస్ చేసి ఉన్నట్టు. సో ఇలా రకరకాలుగా మనకి క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో పైథాగోరియన్ రూల్ అప్లై చేసేలా మనకి క్వశ్చన్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 కిలోమీటర్స్ ఇక్కడ ట్రావెల్ చేశాడు అనుకుందాం ఈ పాయింట్ నుంచి. సో ఈ 10 ఇది 10 20 అయింది కదా. సో ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి అడుగుతాడు. సో ఎంత దూరంలో ఉంటాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ నుంచి మనము పైథాగోరియన్ థీరం అప్లై చేయాల్సి ఉంటుంది. సో అలా డైరెక్షన్స్కి సంబంధించి రకరకాలుగా ప్రశ్నలు ఫ్రేమ్ చేయడానికి ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రైట్, సో ఇవి డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఓకే, సో మనకి ఇట్లా 2 పై చార్ట్స్ ఇవ్వడం జరిగింది. ఒక దాంట్లో ఒకటి నగరం ఎక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మరొకటి నగరం వైకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ నగరానికి ఎక్స్కి సంబంధించి పర్సెంటేజెస్లో మనకి ఇవ్వడం జరిగింది. నగరం వైకి సంబంధించి మనకి డిగ్రీస్లలో ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకి సర్కిల్ అయినప్పుడు ఒకవేళ పర్సెంటేజెస్లో ఇస్తే ఆల్వేస్ అది 100% కావాలి. టోటల్గా మనం యాడ్ చేసినప్పుడు 100% కావాలి. అది డిగ్రీస్లలో ఇచ్చినప్పుడు మనకు తెలుసు ఒక సర్కిల్ అయితే టోటల్గా ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 360 డిగ్రీస్ ఉంటాయి. సో ఇక్కడ ఓవరాల్గా 360 డిగ్రీస్ ఉంటాయి. సో ఇది మనకి బేసిక్గా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ చిత్రపటం అనుసరించి ఈ దిగువన ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. దీని తర్వాత మనకు ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాడు డేటా ఇంటర్ప్రిటేషన్లో. దీని ప్లేస్లో బార్ గ్రాఫ్ రావచ్చు, లైన్ గ్రాఫ్ రావచ్చు, సమ్ అదర్ రేడార్ రావచ్చు, వెబ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకే, సో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దీన్ని క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నగరం ఎక్స్ అండ్ నగరం వైలో. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ మనం చూద్దాము. ఎక్స్ నగరంలో 70 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటే నగరంలో విద్యార్థుల జనాభా ఎంత అంటున్నాడు. ఎక్స్ అనే నగరంలో 70 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారంట. అసలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంత శాతం ఉన్నారని చెప్పేసి మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. బట్ ఎంత శాతం ఉన్నారని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే మనకు తెలుసు కదా ఓవరాల్గా 100% ఉండాలని చెప్పేసి. ఇది ఆల్రెడీ 27 ఉంది. ఇక్కడ 34 యాడ్ చేస్తే ఇది 57 అండ్ 61 అవుతుంది. ఈ 25 యాడ్ చేస్తే 81 అండ్ 86 అవుతుంది. 86 ఆల్రెడీ అయిపోయింది.
సో ఓవరాల్గా 100% కదా, 100 నుంచి 86 పోతే ఇది ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 14% ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 14% వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అని ఇచ్చాడు? 70 మంది అని వాడే ఇచ్చాడు. అంటే ఈ 14% ఎక్స్కి సంబంధించి ఈ 14% వాల్యూ దేనికి సమానం? 70కి సమానం. అయితే నగరంలో ఉన్న విద్యార్థుల జనాభా ఎంత? ఓవరాల్గా విద్యార్థులు ఎంతమంది అండి? 100% కదా, 100% వాల్యూ దేనికి సమానం అవుతుంది? దేనికి సమానం అవుతుంది? సో పర్సెంటేజ్ గెట్స్ క్యాన్సిల్. 14 5 70. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × 100 ఇస్ నథింగ్ బట్ 500. సో ఆ ఎక్స్ నగరంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అండి? 500 స్టూడెంట్స్ అనమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఈ సెకండ్ క్వశ్చన్ని ట్రై చేయండి. రైట్, సో దీని యొక్క సొల్యూషన్ చూద్దాము. వై నగరంలో పాఠశాల స్థాయి విద్యార్థుల శాతపు సంఖ్య ఎంత? వై నగరంలో పాఠశాల విద్యార్థులు. సో ఇక్కడ చూడండి, అగైన్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వీళ్ళ యొక్క శాతపు సంఖ్య కావాలంటున్నాడు, అంటే ఎంత శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో ఓవరాల్గా మనం ఏమనుకున్నాం? దీంట్లో 360 డిగ్రీస్ ఉండాలనుకున్నాం. ఇది ఆల్రెడీ 180 అయిపోయింది. ఇది ప్లస్ 90 అంటే 270 అయిపోయింది. 270 + 36 306 ఆల్రెడీ అయిపోయింది. అంటే 360 నుంచి 306ని మనం తీసేస్తే ఎంత వస్తుంది? ఎంత అవుతుందండి? 54 అవుతుంది. అవునా? సో ఈ పాఠశాల స్థాయి విద్యార్థులు ఎన్ని డిగ్రీలు ఉంటారు? 54 డిగ్రీస్ ఉంటారు. 54 డిగ్రీస్ ఉంటారు. సో వీళ్ళ యొక్క శాతపు సంఖ్య కావాలి, డిగ్రీస్ కాదు మనకు కావాల్సింది. సో అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఈ 54 డిగ్రీలు అనేది ఈ టోటల్ 360 డిగ్రీలలో ఎంత శాతం? దీన్ని ఎలా రాయొచ్చు? 54 డిగ్రీలు ఇన్ ద న్యూమరేటర్, 360 డిగ్రీలలో ఎంత శాతం అంటే డివైడెడ్ బై 360 ఎంత శాతం అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. సో 0 with 0 ఈజ్ గోయింగ్. ఓకే, సో ఇది 100% అని ఇక్కడ పర్సెంట్ ఉన్నట్టు. ఓకే, సో 18 2 36, 18 3 54, సో 2 5 10. సో 5 × 3 మనకి ఎంత అవుతుంది? 15%. సో వై నగరంలో పాఠశాల స్థాయి విద్యార్థుల శాతపు సంఖ్య ఎంత? 15%. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఈ క్వశ్చన్ని ట్రై చేసి మీ ఆన్సర్ చెప్పండి. రైట్, దీని యొక్క సొల్యూషన్ చూద్దాము. ఎక్స్ నగరంలోని గ్రాడ్యుయేట్స్ మరియు వై నగరంలోని గ్రాడ్యుయేట్స్ నిష్పత్తి 0.45. ఎక్స్ నగరంలోని గ్రాడ్యుయేట్స్ అంటండి ఎంతమంది ఉన్నారు? ఎక్స్ నగరంలో గ్రాడ్యుయేట్స్ 27% ఉన్నారు. మరియు వై నగరంలోని గ్రాడ్యుయేట్స్ నిష్పత్తి, వై నగరంలో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు? 180 డిగ్రీలు ఉన్నారు. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 27% ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చా? గ్రాడ్యుయేట్స్ సంఖ్య 27% ఆఫ్ ఎక్స్ అనేది మనకి గ్రాడ్యుయేట్ల సంఖ్య ఎక్స్ నగరంలో. అండ్ వై నగరంలోని గ్రాడ్యుయేట్స్ ఎంత? వై నగరంలోని గ్రాడ్యుయేట్స్ ఎంత ఉన్నారు? 180 డిగ్రీస్ ఉన్నారు. టోటల్గా 360 డిగ్రీస్, దాంట్లో 180 డిగ్రీస్ వీళ్ళు ఉన్నారు అని అంటే ఎంత శాతం ఉన్నట్టు? 50% ఉన్నట్టు. 50% ఆఫ్ ఏంటి మరి? ఇది వై నగరంలో. మొత్తం వై జనాభాలో, వై స్టూడెంట్స్లో 50% ఉన్నారు. సో ఈ రెండింటి యొక్క నిష్పత్తి మనకి ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు? 0.45 ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్, మరియు ఎక్స్ నగరంలోని పాఠశాల స్థాయి అభ్యర్థుల సంఖ్య 100 అంట. సో ఇది ఎందుకు ఇచ్చాడు స్టేట్మెంట్? దీని నుంచే మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, కేవలం ఈ స్టేట్మెంట్ నుంచే మనము ఫైండ్ అవుట్ చేయలేం. వై నగరంలోని విద్యార్థుల జనాభా శాతం మనము ఫైండ్ అవుట్ చేయలేం. సో అందుకని చెప్పేసి మనకి ఇంకో క్లూ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఎక్స్ నగరంలోని పాఠశాల అభ్యర్థుల సంఖ్య 100 అంట. పాఠశాల అభ్యర్థులు, సో ఈ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు? 25% ఉన్నారు. అంటే ఈ 25% ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? 100కి సమానం. 100కి సమానం. సో మనకు కావాల్సింది ఏంటి మరి? ఇక్కడ ఎక్స్ అనేది మనకి తెలిసిందనుకోండి, వై వాల్యూ మనం కనుక్కోవచ్చు కదా. సో ఎక్స్ అనేది ఏంటి? ఓవరాల్గా 100% కదా. 25% అనేది 100కి సమానం అయితే 100% ఏమవుతుంది? 400 అవుతుంది. ఏమవుతుంది? 400 అవుతుంది. అంటే ఎక్స్ స్థానంలో ఉండవలసిన సంఖ్య ఆల్రెడీ మనకు వచ్చేసింది. సో ఇక్కడ ఏంటిది? 400. ఓకే, జస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇది క్యాన్సిల్ అవుతుంది.
సో జస్ట్ 0 with 0 ఈజ్ గోయింగ్, 5 8 40. ఓకే, సో 27 into 8. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 45 divided by 100 లాగా రాసుకోవచ్చు. 45 divided by 100. సో 5 9 45, 5 20. ఓకే, సో మనకి 9 1 9, 9 3 27. ఆల్ రైట్, సో y వాల్యూ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు, ఇది 8 3 24 అవుతుంది, 24 into 20 మనకి ఏమవుతుంది, 480 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, సో ఇది మనకి 10th క్వశ్చన్. సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. రైట్, సో చూద్దాము దీని యొక్క సొల్యూషన్. ఎక్స్ మరియు వై నగరాల యొక్క గ్రాడ్యుయేట్లు మరియు ఎక్స్ మరియు వై నగరాల యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ల మధ్య నిష్పత్తి 5:2 ఉంటే ఎక్స్ మరియు వై నగరాల మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ఉండవచ్చు అంటున్నాడు. ఓకే, ఎందుకు ఉండవచ్చు అని ఎందుకు అంటున్నాడండి, ఎందుకంటే వాడు ఇచ్చింది కేవలం నిష్పత్తి. సో దాని ఆధారంగా ఎంత మంది ఉన్నారు అనేది మనం చెప్పలేం. సో ఇచ్చిన ఆప్షన్లలో ఎంత అయి ఉంటుందో మనం చెప్పవచ్చు. సో మనకు కావాల్సిన రేషియో అనేది మనం రాబడితే సరిపోతుంది, దీనికి మనం ఆన్సర్ అనేది పెట్టేయవచ్చు. సో చూడండి, గ్రూప్ 4కి సంబంధించి ఇంత డెప్త్గా కూడా మనకి క్వశ్చన్స్ అడిగాడు. అంటే ఈ లెవెల్లో కూడా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావు. జస్ట్ మీకు అన్ని కాన్సెప్ట్స్ మీకు కవర్ అయ్యేలా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్, అఫ్ కోర్స్ ఇది మాత్రం క్వశ్చన్ ఉంది, బట్ క్వశ్చన్స్ అనేవి ఇలా ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. సో ఈ డెప్త్ అనేది మీకు చెప్పగలిగితే మీకు క్వశ్చన్ సాల్వింగ్ అనేది ఈజీ అయిపోతుందని చెప్పేసి ఇలా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఎక్స్ అండ్ వై నగరాల యొక్క గ్రాడ్యుయేట్లు అంట. సో గ్రాడ్యుయేట్లు ఎంతమంది ఉన్నారండి, ఎక్స్ నగరంలో గ్రాడ్యుయేట్లు 27% ఆఫ్ ఎక్స్ ఉన్నారు, అవునా, 27% ఆఫ్ ఎక్స్. మరియు వై నగరంలోని గ్రాడ్యుయేట్లు ఇద్దరు కంబైన్డ్ అనమాట, ఎక్స్ అండ్ వై నగరంలోని గ్రాడ్యుయేట్లు. సో వై నగరంలో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, 50% ఉన్నారు కదా, అంటే 50% ఆఫ్ వై, 50% ఆఫ్ వై. సో వీళ్ళకు అంటే ఎక్స్ అండ్ వైలో ఉన్నటువంటి టోటల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎక్స్ అండ్ వైలో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు దీంట్లో, ఇది 14% వచ్చింది కదా మనకి, ఓవరాల్గా 100% అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇది 14% వస్తుంది. ఓకే, 14% వస్తుంది. సో 14% ఆఫ్ ఎక్స్ వీళ్ళు అవుతారు, 14% ఆఫ్ ఎక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎక్స్. దీంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఏమవుతారు, ఇది 36 degrees ఉంది, దీన్ని పర్సెంటేజెస్లోకి కన్వర్ట్ చేస్తే 36 divided by 360 into 100 అంటే ఏమవుతుందండి, 10% అవుతుంది. ఏమవుతుంది, 10% అవుతుంది, అంటే 10% ఆఫ్ వై, 10% ఆఫ్ వై. ఓకే, సో ఈ రేషియో ఎంత అని చెప్తున్నాడు, 5:2 అంటున్నాడు, 5:2 అంటున్నాడు. సో ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఎక్స్ మరియు వై నగరాల మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు, ఎంత ఉండవచ్చు అంటున్నాడు. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి ఫస్ట్. సో ఎనీవేస్ ఈ న్యూమరేటర్ నుంచి మనకి పర్సెంటేజ్ అనేది బయటకు వస్తుంది, డినామినేటర్లో నుంచి కూడా మనకి పర్సెంటేజ్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఈ పర్సెంటేజ్ అనేది మనం క్యాన్సిల్ అవుట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, ఇది వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది, ఇది ఉండదు ఇంకా. ఓకే, సో జస్ట్ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే క్రాస్ మల్టిప్లికేషన్, 2 into 27 54x. సో 50 into 2 100y which is equal to 5 into 14 14 5 70 and 5 into 10 which is 50y. ఓకే, సో దీన్ని రీఅరేంజ్ చేస్తే ఈ 54 ఇటు పంపించేసి ఈ 15 ఇటు పంపించేస్తే 70 - 54 మనకి ఏమవుతుంది, 16x అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 50y. సో క్యాన్సిల్ అవుట్ చేయండి, 2 8 16 2 25. అంటే ఎక్స్ బై వై అంటే ఎక్స్కి వైకి ఉన్నటువంటి రేషియో ఎలా ఉండాలి, 25/8 ఉండాలి. ఎంత ఉండాలి, 25/8 ఉండాలి. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎక్స్ మరియు వై నగరాల మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ఉండవచ్చు అంటున్నాడు. బట్ ఎంత ఉండవచ్చో మనం చెప్పలేం, కానీ ఏ రేషియోలో ఉండవచ్చో మనం చెప్పొచ్చు. ఎక్స్ 25 భాగాలు ఉంటే వై అనేవాడు, వై నగరం యొక్క విద్యార్థులు 8 భాగాలు ఉండాలి. సో ఇచ్చిన ఆన్సర్స్లో దీన్ని వ్యాలిడ్ చేసేది ఏంటి, సింప్లీ మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి రేషియో 25/8 వస్తుందా లేదా అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీన్ని క్యాన్సిల్ అవుట్ చేస్తే వస్తుందా అండి,
2 ఆర్ల 12, 2 ఐదుల 5, 6 డివైడెడ్ బై 5 అవుతుంది. సో ఇది కాదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఎనీవేస్ ఎక్స్ వాల్యూ అనేది ఆబ్వియస్గా పెద్దగా ఉండాలి కాబట్టి అసలు ఇది ఆన్సరే కాదు. నెక్స్ట్ చూడండి, 0 with 0 ఈజ్ గోయింగ్ 250 డివైడెడ్ బై 64, మనకి 25 రావాలి. ఇక్కడ అది వచ్చే ఛాన్సే లేదు అసలు, అవునా? సో మీరు చూడొచ్చు ఫర్దర్గా 4 1 4, 2 ఉంది, 4 6 24. సో 4 6 24 అండ్ పాయింట్స్లలో వస్తుంది. సో ఇది వచ్చే మనకి సమస్య లేదు. సో ఇది కాదు. ఓకేనా, రైట్? సో ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఈస్ దిస్ వన్. సో 0 with 0 మీరు చెక్అవుట్ చేయవచ్చు. ఇదే మనకు ఆన్సర్ అవుతుంది, డైరెక్ట్గా పెట్టేయచ్చు. మీరు అవసరం అనుకుంటే దాన్ని క్యాన్సిల్ అవుట్ కూడా చేసి చూడొచ్చు. ఓకే, సో 12 8 times 12 8 96. సో 12 2 24, 6 ఉంటుంది, 12 5 60. 25:8 అనేది మనకి ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సాల్వ్ దిస్ క్వశ్చన్. యా, టైమ్ అప్. సో ఈ క్వశ్చన్ని మనము సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్స్ నగరం యొక్క పాఠశాల స్థాయి విద్యార్థులు 125 మంది మరియు వై నగరం యొక్క పాఠశాల స్థాయి విద్యార్థులు ఎక్స్ నగరం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ల కంటే 20 ఎక్కువగా ఉంటే వై నగరం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ల సంఖ్య ఎంత? సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఎక్స్ నగరం యొక్క పాఠశాల స్థాయి విద్యార్థులు 125 మంది అంట. సో ఇది ఎక్స్ నగరం. దీనిలో పాఠశాల స్థాయి విద్యార్థులు ఎంతమంది ఉన్నారండి? 25% ఉన్నారు. అంటే 25% వాల్యూ అనేది దేనికి సమానం? 125కి సమానం. 125కి సమానం. మరియు ఇక్కడ ఏమంటున్నాడు? వై నగరం యొక్క పాఠశాల స్థాయి విద్యార్థులు ఎక్స్ నగరం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ల కంటే 20 ఎక్కువగా ఉన్నారంట. ఓకే, సో ఎక్స్ నగరం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఎంతమంది అండి? 14%. అవునా, 14%. సో 25% అనేది 125కి సమానమైనప్పుడు అసలు ఈ 14% ఎంత అవుతుంది? 14% అనేది ఎంత అవుతుంది? సో పర్సెంటేజ్ గెట్స్ క్యాన్సిల్. 25 1 25 5. సో 14 5 ఏమవుతుంది? 70 అవుతుంది. ఏమవుతుంది? 70. సో నగరం ఎక్స్ నుంచి ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అని అంటే 70 మంది. సో ఈ స్టేట్మెంట్లో ఏమిచ్చాడు? ఎక్స్ నగరం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ల కంటే 20 ఎక్కువగా ఉంటుందంటే ఎవరు? వై నగరం యొక్క పాఠశాల స్థాయి విద్యార్థులు. సో వై నగరం యొక్క పాఠశాల స్థాయి విద్యార్థులు ఎంతమంది ఉండాలి? 20 ఎక్కువ, 20% కాదు. ఇది 70 అయితే వీళ్ళు ఎంతమంది ఉండాలి? 90 ఉండాలి. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన క్వశ్చన్ ఏంటి? వై నగరం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ల సంఖ్య ఎంత? వై నగరం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ల సంఖ్య ఎంత? సో చూడండి, మనకు ఇది ఒకటి వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఏంటి? పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఈ 90 అనేది. సో ఇది ఎన్ని డిగ్రీస్ అవుతుంది చెప్పండి? ఇది ఎన్ని డిగ్రీస్? ఓవరాల్గా 360 డిగ్రీస్ అనుకున్నాం కదా. మనకి ఇది ఎంత వచ్చింది? 54 డిగ్రీస్ వచ్చింది. ఫస్టే మనం చేసాం. ఇది ఏంటి? 54 డిగ్రీస్. 54 డిగ్రీస్ వాల్యూ దేనికి సమానం? 90కి సమానం. అయితే వై నగరం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్లు కావాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్లు అంటే ఎన్ని డిగ్రీస్? ఇక్కడ 36 డిగ్రీస్ కదా. 54 డిగ్రీస్ అనేది 90 అయితే 36 డిగ్రీస్ అనేది ఎంత అవుతుంది? అది మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో 18 2 36, 18 3 54, 3 30, 30 × 2 ఏమవుతుంది? 60 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. వై నగరం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ల సంఖ్య ఎంత? 60. ఓకే, సో నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఓకే, దీని యొక్క సొల్యూషన్ చూద్దాము. సో దీన్ని ఏమంటాము అంటే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ అంటాం. ఓకే, సో దీంట్లో ఏంటంటే స్టేట్మెంట్ ఆల్రెడీ ఇస్తాడు, కింద ఏ అజంప్షన్ అనేది కరెక్ట్ అంటే దీంట్లో మనం భావించాల్సి ఏంటి అంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది 100% కరెక్ట్. సో ఈ స్టేట్మెంట్కి అనుగుణంగా ఏ అజంప్షన్స్ మనం చేసుకోవచ్చు, ఏ ఊహ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, దీన్ని సాటిస్ఫై చేసే ఇచ్చేటువంటి అజంప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది అనేది మనం భావించాలి. ఇది ఆల్వేస్ 100% కరెక్ట్. ఓకే, రైట్. సో
స్టేట్మెంట్ చూద్దాము. 128 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెనను సివిల్ బస్ సర్వీసులు కూడా వినియోగించడం లేదు. దీనిని నిరుపయోగంగా చూడడం ఎంత పాపం. శివారు ప్రాంతపు తూర్పు మరియు పడమర వైపులను కలిపే కొత్త ఫ్లైఓవర్ పై ఒక పౌరుడి వీక్షణ, ఒక పౌరుడి యొక్క వ్యూ పాయింట్ అన్నమాట. ఏమంటున్నాడు? 128 కోట్లు పెట్టి కట్టారు ఒక వంతెనను, కానీ మన ప్రజా రవాణాకి మనం జనరల్గా యూజ్ చేసేటువంటి సివిల్ బస్సెస్ కూడా దాన్ని యూజ్ చేయట్లేదు. అసలు ఏం లాభం, అది ఎంత నిరుపయోగంగా పడుంది అని చెప్పేసి తన యొక్క వ్యూ పాయింట్, అది ఒక పర్సన్ యొక్క వ్యూ పాయింట్. ఓకే, సో ఇది యాక్చువల్ స్టేట్మెంట్, ఇది 100% కరెక్ట్. సో ఇప్పుడు దానికి ఏ అజంప్షన్స్ మనకు కరెక్ట్ అవుతాయో మనం పిక్ చేసుకోవాలి. అజంప్షన్ 1, అటువంటి వంతెనల నిర్మాణం ఏ ప్రజా లక్ష్యానికి ఉపయోగపడదు అంటున్నాడు. అసలు ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి ఇది వ్యాలిడా అండి? అసలు అది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని చెప్తున్నాడా? అటువంటి వంతెనల నిర్మాణం ఏ ప్రజా లక్ష్యానికి ఉపయోగపడదు. అఫ్కోర్స్ ప్రజలు ట్రావెల్ చేస్తారు కొంతమంది, బట్ ఆ పాయింట్ గురించి తాను స్ట్రెస్ చేయట్లేదు. తాను ఏం చెప్తున్నాడు అంటే 128 కోట్లు పెట్టి కట్టినప్పుడు దానికి కావాల్సిన ప్రయోజనం చేకూరాలి కదా. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి అంటే అంత డబ్బు పెట్టేటప్పుడు అసలు ప్రజా ప్రయోజనం గుర్తుంచుకోవాలి కదా. అట్లీస్ట్ దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే, ఎంత అవసరం ఉంది అని నిర్ణయించుకున్న తర్వాతనే అంత పెట్టుబడి పెట్టి వాళ్ళు కట్టాల్సింది కదా. జనం డబ్బు ఎందుకు ఇంత వృధా చేస్తున్నారు అన్నది ఆ పౌరుడి యొక్క ఆలోచన, వ్యూ పాయింట్. సో సెకండ్ చూద్దాము. ప్రజా ప్రాజెక్టులకు ఖర్చు చేసే డబ్బుకు కొంత జవాబుదారీతనం, అంటే కొంత రెస్పాన్సిబిలిటీ మరియు ప్రయోజనం ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఆబ్వియస్ కదా, ఎగ్జాక్ట్గా అయిన స్టేట్మెంట్ నుంచి మనం తీసుకోవాల్సిన అసంప్షన్ ఇదే కదా. సో ఓన్లీ బి ఈజ్ వ్యాలిడ్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో ఇలా మనకి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. వాటిని మనము రానున్న సెషన్స్లో డిస్కస్ చేద్దాము. లెట్స్ సీ 2 more క్వశ్చన్స్. సో దీన్ని సాల్వ్ చేయండి. రైట్, దీని ఒక సొల్యూషన్ చూద్దాము. సో ఇది పేపర్ ఫోల్డింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనమాట. సో నాన్ వర్బల్ రీజనింగ్లో సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి వస్తాయి. ఓకే, సో ఫస్ట్ పేపర్ అనేది ఇలా ఉంది. దాన్ని ఎలా చేశాడు? దాన్ని అంటే ఈ యాక్సిస్లో, ఈ ఎక్స్ యాక్సిస్లో మలిచాడు అనమాట దీన్ని. సో అంటే ఇలా ఉన్న పేపర్ని కాస్త ఇలా మలిచాడు. ఓకే, మలిస్తే అది ఇలా అయింది. ఓకే, సో తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఈ యాక్సిస్లో మళ్ళీ మలిచాడు, అంటే ఇప్పుడు ఇలా ఉంది కాస్త ఇలా మలిచాడు అన్నట్టు అర్థం. ఓకే, సో ఇట్లా మలిచిన తర్వాత ఇక్కడ పంచ్ చేశాడు, ఇక్కడ పంచ్ చేశాడు. ఇప్పుడు దీన్ని అన్ఫోల్డ్ చేసిన తర్వాత పూర్తిగా మళ్ళీ దాని యథాస్థానానికి ఇట్లా విప్పిన తర్వాత సో ఇక్కడ ఈ పంచ్ చేసినటువంటి వాటి యొక్క ప్యాటర్న్ అనేది ఎలా వస్తుంది ఈ కింద ఆన్సర్ ఫిగర్స్లో అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చామో అలాగే మనం వెనక్కి వెళ్తే సరిపోతుంది. సో దీని ఇమీడియట్ స్టెప్ ఏంటండి? సో ఇలా ఉంది కాబట్టి దీన్ని ఇలా మనము విప్పాల్సి ఉంటుంది, అవునా? అంటే అప్పుడు ఏమవుతుంది? సేమ్ ఎగ్జాక్ట్గా ఈ ఫిగర్ని పోలి ఉంటుంది. సో ఇక్కడ డాట్స్ ఎలా వస్తాయి? పంచ్ హోల్స్ ఎలా వస్తాయి? సేమ్ దీనికి మిర్రర్ ఇమేజ్ అండి. దీని ఇప్పుడు ఈ యాక్సిస్ని బట్టి మనం ఇలా విప్పుతున్నాం కాబట్టి ఈ యాక్సిస్కి మిర్రర్ ఇమేజ్, అంటే వై యాక్సిస్కి మిర్రర్ ఇమేజ్ మనం ఫామ్ చేయాలి. అంటే సో సేమ్ ఇక్కడ మనం మిర్రర్ పెట్టి చూస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒకటి వస్తుంది అండ్ ఇక్కడ ఒకటి వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీన్ని ఇలా అన్ఫోల్డ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇలా ఉంది కాస్త ఇలా అన్ఫోల్డ్ చేయాలి. అంటే ఏ యాక్సిస్లో చేయాలి? ఎక్స్ యాక్సిస్లో చేయాలి. సో చేసినప్పుడు సేమ్ ఇదే మనకి రెప్లికేట్ అవుతుంది కదా. సో ఇలా అవుతుంది, దీన్నే మనం ఇలా అన్ఫోల్డ్ చేసాం. సో ఇప్పుడు ప్యాటర్న్ ఎలా వస్తుంది? ప్యాటర్న్ ఎలా వస్తుంది? సో ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ మనకు ఫామ్ అవుతుంది అనమాట. సో దీనికి మిర్రర్ ఇమేజ్ అంటే ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది అండ్ ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. సేమ్ ఈ కింది దానికి మిర్రర్ ఇమేజ్ అనమాట. సో ఓవరాల్గా మనకు కావాల్సిన ప్యాటర్న్ ఏంటి? ఇదా? అసలు కాదు. సో ఇదా? ఇక్కడ చూడండి, ఇక్కడ రాంగ్ ఉంది. సో అది రావాల్సింది ఏంటి? ఇది ఇక్కడికి రావాలి, ఓకే, అండ్ ఇది ఇక్కడికి వెళ్ళాలి, అప్పుడు అది కరెక్ట్. సో ఆప్షన్ 3 చూడండి, ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఫిగర్. సో ఇలా మనము పేపర్ ఫోల్డింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, మిర్రర్ ఇమేజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు. సేమ్ మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడం కూడా సేమ్ థింగ్ అండి. ఇందాక ఏం చెప్పానో అలాగే వాటర్ ఇమేజ్. సో మనం ఊహించుకుంటే సరిపోతుంది, ఇమాజిన్ చేసుకుంటే సరిపోతుంది. లెట్స్ సీ ద లాస్ట్ క్వశ్చన్. సో దీన్ని సాల్వ్ చేయండి.
దీని యొక్క సొల్యూషన్ అనేది చూద్దాం. ఇది టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఏ మరియు బి అనే రెండు ప్రదేశాలు 480 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఏ అండ్ బి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి? ఓవరాల్గా 480 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. సీత ఏ నుండి బి వైపుకు 40 కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది. సో సీత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ గీత అనే ఆవిడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇచ్చాడు. 2 గంటల తర్వాత గీత బి నుండి ఏ వైపుకు 60 kmph వేగంతో. సో ఈవిడేమో 40 kmph స్పీడ్తో వెళ్తుంది. సో ఈవిడేమో 60 kmph స్పీడ్తో వెళ్తుంది. ఓకే, బట్ ఈవిడ స్టార్ట్ అయిన 2 గంటల తర్వాత ఈవిడ స్టార్ట్ అయింది. అంటే ఈవిడ స్టార్ట్ అవ్వడానికన్నా ముందు, గీత స్టార్ట్ అవ్వడానికన్నా ముందు సీత ఆల్రెడీ 2 గంటలు ప్రయాణించింది కదా. అంటే 1 గంటకి 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే 2 గంటలకి ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆల్రెడీ 80 కిలోమీటర్స్ అయిపోయింది. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఏంటి మరి? ఇప్పుడు సీత ఇక్కడ ఉంది. రిమైనింగ్ డిస్టెన్స్ ఏంటి? 480లో 80 కవర్ అయితే మిగిలినది ఎంత? 400 కిలోమీటర్స్. సో ఈ డిస్టెన్స్ ఇప్పుడు సీత ఇక్కడ ఉంది, 40 kmph వేగంతో వెళ్తుంది. ఇప్పుడు గీత ఇక్కడ ఉంది, 60 kmph. సో ఈ 400 కిలోమీటర్ల డిస్టెన్స్ను ఇద్దరు కలిసి ప్రయాణిస్తారు, ఇద్దరు కలిసి కవర్ చేస్తారు. అవునా? సో ఇద్దరు కలిసి ఈ 400 కిలోమీటర్ డిస్టెన్స్ని కవర్ చేస్తున్నారు మీట్ అయ్యేంత వరకు. అంటే ఇద్దరి యొక్క స్పీడ్స్ యాడ్ అవ్వాలి. ఎందుకు? ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది 60 ప్లస్ ఇది 40 అంటే 1 గంటకి ఇద్దరు కలిసి ఎంత కవర్ చేస్తున్నారు? 100 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నారు. 100 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నారు. అలా ఈ 400 కిలోమీటర్స్ కవర్ చేయాలి అంటే ఎన్ని గంటల సమయం పడుతుంది? 4 hours టైం పడుతుంది. అవునా కదా? 400 డివైడెడ్ బై 100 ఈజ్ నథింగ్ బట్ 4 hours టైం పడుతుంది. ఓకే, అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి వాళ్ళకి 4 hours టైం పడుతుంది. లెట్స్ సే ఈ కామన్ పాయింట్ వారు ఒక ప్లేస్ సి వద్ద కలుసుకుంటారు అని ఇచ్చారు. సో ఈ పాయింట్ని మనం సి అనుకుందాం. సో ఎంత టైం పట్టింది? 4 hours టైం పట్టింది. ఓకే, ఇక్కడ నుంచి. సో ఈ 4 hoursలో గీత ఎంత ట్రావెల్ చేసింది అంటే తన యొక్క స్పీడ్ ఎంత? 60 km/h. అలా 4 hours ప్రయాణిస్తే ఈ మీటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చింది. అంటే 60 × 4 ఈజ్ నథింగ్ బట్ 240. ఓకే, 240. ఇది ఓవరాల్గా 400 అని అనుకుంటే ఈమె ఆల్రెడీ 240 ట్రావెల్ చేసింది అనుకుంటే ఈవిడెంత ట్రావెల్ చేసి ఉంటుంది? 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 160 కిలోమీటర్స్. ఓకే, అప్పుడు వారు ప్లేస్ సి నుండి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి పట్టే సమయానికి మధ్య తేడా ఏంటి అంటున్నాడు. సో ఇది మీటింగ్ పాయింట్ కదా, ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు గీత ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళాలి, ఇక్కడ దాకా వెళ్ళాలి. అండ్ సీత ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ బి దాకా రావాలి. సో గీత యొక్క స్పీడ్ ఏంటి? 60 kmph. తను కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఏంటి? సో ఇక్కడ నుంచి ఇక్కడికి 160 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 80 అంటే 240 కదా. సో 240 కవర్ చేయాలి. తన యొక్క స్పీడ్ ఎంత? 60. అంటే ఎన్ని గంటల టైం పడుతుంది? 4 hours టైం పడుతుంది. సో ఇప్పుడు సీత విషయానికి వస్తే తను ఎంత కవర్ చేయాలి? 240 కవర్ చేయాలి. తన స్పీడ్ ఎంత? 40. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే 6 hours పడుతుంది. అంటే మీటింగ్ పాయింట్ల నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఒకరికి 4 hours, ఇంకొకరికి 6 hours పడుతుంది. మనకు కావాల్సింది ఏంటి? వీళ్ళ యొక్క ఈ టైమింగ్స్ యొక్క డిఫరెన్స్ అంటున్నాడు కాబట్టి 6 - 4 ఈజ్ నథింగ్ బట్ 2 hours అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది గైస్ ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఫస్ట్ సెషన్. సో మరిన్ని మంచి ప్రశ్నలతో డిఫరెంట్ మోడల్స్ కవర్ చేస్తూ మళ్ళీ మేము ముందుకి నెక్స్ట్ సెషన్తో రావడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు ఎన్టీఆర్ తెలుగు ఛానల్. అండ్ మళ్ళీ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే యూస్ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాము. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనకి అందుబాటులో ఉంటాయి. వాటిని కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. చాలా యూస్ఫుల్ కరెంట్ అఫైర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి అప్డేట్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.